పాపము అంటే దుర్మార్గంగా ప్రవర్తించటం, అతిక్రమించటం, దేవుని ఆజ్ఞలు, దేవుని మంచితనాన్ని, దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఇతరులకు మనం హాని చేయడం, కీడు చేయటం, మితిమీరి ప్రవర్తించటం, నైతికంగా అంటే న్యాయమైనటువంటి పనులు చేయకుండా అన్యాయం చేస్తాం ఇతరులు. కొన్నిసార్లు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి అనైతికత కలిగినటువంటి మనం పనులు చెయ్యకుందుముగాక, న్యాయమైన పనులే చెయ్యుదుముగాక. మన విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నామో ఎదుటి వారి విషయంలో కూడా మనము అలాగా ఆలోచించే వారంగా మనము ఉందుముగాక. ఒకవేళ మన కొరకు ఒకలాగా మంచిగా ఆలోచన చేసుకొని ఎదుటి వారి కొరకు మనము సరిగ్గా ఆలోచన చెయ్యలేకపోతే అది అన్యాయమే అవుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే నీ శరీరం కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఎట్లా ఆలోచన చేస్తావో ఎదుటి వారి కొరకు కూడా అట్లా ఆలోచన చేసే వారంగా, కనికరం కలిగిన వారంగా మనము ఉందుముగా.